అక్రమ ఇసుక రవాణాపై చర్యలు చేపట్టిన అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పలు అక్రమ ఇసుక ర్యాంపులను గుర్తించిన రెవెన్యూ శాఖ అక్రమ ఇసుక రవాణా జరగకుండా ట్రెంచ్ కొట్టించారు. బూర్గంపాడు తహసీల్దార్ ముజాహిద్, ఆర్ఐ ముత్యం సిబ్బంది సంయుక్తంగా శనివారం సాయంత్రం 5 గంటలకు పలు ప్రాంతాలను పరిశీలించి అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో అక్రమ ఇసుక ర్యాంపులు ఉన్నట్లుగా గుర్తించినట్లు, ఆయా ప్రాంతాల్లో గోతులు తీయించి నివారణ చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు. గోతులు తీయించిన నేపథ్యంలో ఎవరైనా అక్రమ ఇసుక రవాణాదారులు వాటిని పూడ్చినా ఇసుక రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నట్లు హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ముఖ్యంగా ఈ అక్రమ ఇసుక రవాణా అనేది మా దృష్టికి వచ్చింది. దీన్ని నిరోధించడానికి గాను మేము పోలీస్ వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా మా రెవెన్యూ సిబ్బంది కూడా రాత్రింబగళ్ళు కూడా ఇవన్నీ నిరోధించడానికి తిరుగుతున్నారు. ఎక్కడైతే ర్యాంపులు ఉన్నాయో అక్కడ గోదావరిలో దిగకుండా ట్రెంచులు కూడా కొట్టియటం జరుగుతుంది. ఈ ట్రెంచుల్ని ఈసారి ఎవరైనా పూడిస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టరీత్యమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇసుక కానీ మట్టి కానీ మండలంలో ఎవరైనా అక్రమ రవాణా చేసే వాళ్ళు ఉంటే ఇదే చివరి హెచ్చరికగా భావించి వారు దీన్ని వదిలివేయవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.